హాయ్ క్యూటీస్. నిన్న మార్కెట్కి వెళ్ళామండి. ఫుల్గా మ్యాంగోస్ అయితే కొనుక్కొచ్చాము. ఇంకా ఇంటికి మ్యాంగోస్ వచ్చిన దగ్గర నుంచి జ్యూసో అని అయితే ఫుల్గా సతాయిస్తున్నారు. జ్యూస్ కాకుండా ఇంకోలాగా వెరైటీగా చేసి పెడతానని అయితే వాళ్ళకి మాట ఇచ్చానండి. సరే అనేసి ఇప్పుడు చేయటం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మ్యాంగోస్ని కడిగేసి పీల్ తీసి ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసేయండి. ఇందులోనే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి పాలు పోయండి. పోసేసి కొంచెం షుగర్ యాడ్ చేయండి. ఎందుకంటే పాలు పోస్తాం కాబట్టి ఆ పాలకి తగ్గట్టుగా బ్యాలెన్స్ అవ్వడానికి అనేసి షుగర్ యాడ్ చేయండి. షుగర్ ప్లేస్లో మీరు హనీ యాడ్ చేసినా కూడా ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఎక్కువ పోయకండి, ఒక గ్లాస్ అయితే చాలు. ఇక్కడ నేను 3 మ్యాంగోస్ తీసుకున్నాను. పోసేసి షుగర్ వేసేసి మిక్సీ పట్టేయండి, అంతే. క్రీమీగా ఎంత బాగుంటుందోనండి నిజంగా. అలా ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకుంటే అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో. జ్యూస్ అనుకోండి, ఇలా కొడుక్కుమని ఒక్క సిప్లో తాగేస్తారు. అదే ఇలా చేసి పెట్టేయండి. చక్కగా బౌల్లో వేసి కొంచెం డెకరేషన్ చేసిస్తే అలా తింటూ ఒక గంట సేపు ఎంజాయ్ చేస్తారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఐస్ క్రీమ్ కాదు, బట్ అలా వస్తుంది అనమాట, క్రీమీగా. చూస్తున్నారా? జార్లో నుంచి బౌల్లోకి వేస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. ఇంకా దీనిపైన చిన్నగా కట్ చేసిన మ్యాంగో ముక్కలు, కొన్ని డ్రై ఫ్రూట్స్, కొన్ని నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు వేసేసి అలా పిల్లలకి ఇవ్వండి. హ్యాపీగా లాగిచ్చేస్తారండి. ఇంకా లంచ్ టైంలో అయితే లంచ్ తినకపోయినా పర్లేదు, నైట్ అయితే డిన్నర్ తినకపోయినా పర్లేదు, ఇలా ఒక బౌల్ తినేస్తే సరిపోతుంది. నాకైతే ఇవన్నీ నచ్చవండి. ఫ్రూట్స్ని ఫ్రూట్స్ లాగా తింటమే నాకు ఇష్టం అనమాట. బట్ ఇంకేం చేస్తాను చెప్పండి, తప్పదు కదా ఇంట్లో వాళ్ళ కోసం అనేసి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో కదా మా క్రీమీ మ్యాంగోస్ది. చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ గైస్.